సింగరేణి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రావాల్సిన బకాయిలు రాక నిధుల కోసం నానా తంటాలు పడుతోంది. అప్పులు తీర్చాల్సిన ప్రభుత్వం సీతకన్నేయడంతో ఇప్పుడు ఆ సంస్థకు దిక్కుతో చూడలేదు. సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా అప్పుల కోసం తిరుగుతోంది. బొగ్గు, విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంస్థ పరిస్థితి పైన పటారం, లోన రొటారాన్ని తలపిస్తోంది. దేశంలోని మహారత్న సంస్థలకు ధీటుగా ముందుకు సాగుతున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బకాయిల బెంగ వెంటాడుతోంది. ఓవైపు ప్రతి సంవత్సరం సంస్థ వరుస లాభాలను సాధిస్తోంది. కానీ విద్యుత్ బొగ్గు బకాయిలు సుమారు 26,000 కోట్ల వరకు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతోంది. ఒకప్పుడు నగదు నిల్వలను తమ బ్యాంకుల్లో జమ చేయాలని బ్యాంకర్లు సింగరేణికి క్యూకట్టుగా బకాయిల భారంతో సింగరేణి యాజమాన్యం రోజు అవసరాల కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల సంస్థ ప్రత్యక్షంగా సుమారు 42,000 మంది శాశ్వత ఉద్యోగులు, దాదాపు 25,000 మంది ప్రైవేటు కార్మికులు, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు సౌర, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ అగ్రభాగాన నిలుస్తూ ఏటా లాభాలు పొందుతోంది. రాబోయే రోజుల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. క్రిటికల్ మినరల్ అన్వేషణ ద్వారా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు బాగానే ఉన్నా ఆర్థిక వనరుల కొరత ఆందోళన కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు 19,000 కోట్ల బకాయిలు పడగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదనంగా 7,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా సింగరేణికి 26,000 కోట్ల వరకు బకాయిలు రావాల్సిందే. ప్రస్తుతం సింగరేణి సంస్థ విస్తరణ తప్పనిసరిగా మారింది. కొన్ని గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరికొన్ని గనులకు ఆధునిక సాంకేతికత అవసరం ఉంది. సంస్థకు రావాల్సిన బకాయిలు ఎప్పటికీ వసూలు కాకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే విస్తరణకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రమంలో త్వరగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బకాయిలు ఉండటం వల్ల సింగరేణిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటలేదు. సింగరేణికి కొత్త మిషనరీ రావట్లేదు. కొత్త మిషనరీ రాకపోతే ప్రొడక్షన్ తీయడంలో వెనుకబడుతున్నాం. పాత మిషన్లతోనే ప్రొడక్షన్ తీసే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క విద్యుత్ బకాయిలు ఉంటున్నాయి. ట్రాన్స్కో, జెన్కో ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలకు ఇచ్చే విద్యుత్తులో ఒక్కరోజు కూడా వెసులుబాటు ఇవ్వటలేదు. 30వ తారీఖు ప్రజలకు బిల్లులు ఇస్తే 5వ తారీఖు, 6వ తారీఖు బిల్లు చెల్లించాలని వాళ్ళు టార్గెట్ పెడితే ఆ రోజు చెల్లించకపోతే పవర్ కట్ చేస్తున్నారు. రెండోది, ఆ నెలలో చెల్లించాల్సిన బిల్లు చెల్లించకపోతే వచ్చేస్తున్న నెలకల్లా తప్పకుండా పెనాల్టీ వేస్తున్నారు. మరి మీరు చెల్లించే బిల్లులకేమో మీకు రావాల్సిన వాటికి పెనాల్టీ వేస్తున్నారు. సింగరేణికి సంబంధించిన 40,000 కోట్ల రూపాయలు మరి ఎందుకు ఆపారనేది సింగరేణి కార్మిక సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా జెన్కో, ట్రాన్స్కోల్ని అడుగుతున్నాం. చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఏరియా తిరుగుతూ రాహుల్ గాంధీ గారిని గోదావరిఖన్ ఏరియాకు తీసుకొచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని వాడుకుంటుంది, ఈ బకాయిలన్నీ ఇస్తలేదు, తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చూస్తుంది అని చెప్పిన వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా దగ్గర 10,000 కోట్ల వరకు ఈ బకాయిలను పెంచడం చాలా దురదృష్టకరం. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు అందజేస్తోంది. అలా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును ట్రాన్స్కోకు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో 12,000 కోట్లు బొగ్గు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. 14,000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సింది. ఈ బకాయిల ప్రభావం సంస్థ అభివృద్ధిపై పడుతోంది. అయితే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో 1,000 కోట్లు ఇటీవల విడుదలయ్యాయని యాజమాన్యం చెబుతోంది. బకాయిలతో సంబంధం లేకుండా సంస్థ విస్తరణలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నట్టు సీఎండీ బలరాం వివరిస్తున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న యాజమాన్యం బకాయిల చెల్లింపులకు ఒత్తిడి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే దివాలా తీయడం ఖాయమన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.